ఇప్పుడు అలా నూనె బిస్కి పెట్టద్దు. అరేసి పంపి ఇక్కడ పెట్ట కాదు అంతా బువ్వలు వేసింది సమ్మక్క చెప్పుడు కొడవల్ని గడగలే. సరే దాంతో ఏం కోసిన చేపలు ముక్కలు ఇంటిగడ్డనే కోసిన ఈ చేప ముక్కలు ఎప్పుడు కోసిన దాన్ని ఒక్కటే ఆ బొటికి దాన్ని అయితే డోమరే ఇగో ఇంత కూడా నువ్వు రాచ్చు దా రా ఉన్నది రా ఇగో ఇంత నూరేవురా వాళ్ళు నన్ను చూస్తాయని నాకు అట్టిన అట్లా అమ్మాయి తొక్కితే మళ్ళీ కడగలిగి నన్ను వండుకుంటాయి. మరి ఎట్లా దేవు అది అది ఇద్దే ఎట్లా పోతాం ఇదే అది పోయి అది అది ఇదేమన్నా పోతామని నేను అట్లా అది ఏంటి కదా ఇది చెక్కలు అసలు చెక్కలు అంటారు. ఒకటి ఏరికేస్తా ఒక ఏరికేస్తా ఏనండి ఏరే నూరుతుంది మళ్ళీ ఏరే నూరుతుంది బాక అంత ఇంకోటి ఏనా ఇంకో ఏరికే ఘాటు ఉన్నాయి ఘాటు ఉండదా నవ్వి చెప్తా ఊరేటి చేస్తా ఏ పని చేస్తా నీ దగ్గర ఉప్కారు ఉన్నదటగా నా దగ్గర లేదా నీకుండేగా నాది కుమ్మరి మళ్ళా అటే అక్కడ బోదెంగిండు ఆట ఏమల్ల ఆగు అక్కడి బాగా దేవరా అంతే ఇక అటే ఉంటుంది నా దగ్గర ఇక్కడ ఆయన ఎప్పుడు కొట్టమని మరి అది మళ్ళీ ఏం చేసిండో ఓ చెక్క పలుకుండే ఇంత ఇక ఆయన కూడా మనకు ఇది ఏంటిది నూరేది కారం వాళ్ళు నూరుతాను గాజులు తోడుకొని నూరేది ఉండేను గట్ల ఆడిది నూరినట్టే నూరుతాను ఇక బ్రహ్మాండంగా కానీ ప్రమాణం కాకపోతే గాజులు తోడుకొని నూరేది ఉండే బోడ చేతులతో నూరుతావా ఇంకోళ్ళకి ఎక్కువ జరుగు ఎప్పుడో చేస్తుడు ఎంత పని చేసినావు గాజులు తోడుకోవా మరి తేవుపోవు 100 రూపాయలు ఇప్పుడు వేయించుకొని వస్తా అంతే నేను ఇవ్వాలి మరి నువ్వు పత్రికే వస్తాయి నేను ఎట్లా ఇవ్వాలి పిల్లగా ఇప్పుడు నువ్వు ఎడిపోతావు నేను గందుకే వచ్చిన నీ దగ్గర ఉండవచ్చు అంతే ఎందుకు వచ్చిందంటే నేను అడిగినా కదా ఏం అడిగిందంటే గాజులు దొడుకో పిల్లగా అన్నా నువ్వెప్పుడు వచ్చినావు సమ్మక్క నేను అప్పుడే వచ్చిన నువ్వెందుకు వచ్చినావు ఇంత వెళ్ళాం అయ్యో దేవుడు అగ్గి చేసేవు కానీ నువ్వు గింత రేళ్ళం ఎందుకు వచ్చినట్టు ఈ ఆటికి అయితే అయిపోవు కదా అయిపోవు కానీ ఈయన ఇక్కడ చేరి ఇంకా అత్తలేదు బాగా పని ఉన్నది అని ఊకరబట్టి అంటాడట ఏది సొప్ప కోసుడు కంకులు ఎరుసుడు కావచ్చు అంతేనా అని అంటాడట ఊక మాళ్ళు ఆయన వచ్చిన వాళ్ళే చెప్తాను అయ్యో దేవుడు నేను పోయింది ఒకటే నిద్ర కదా ఏం పాపం కదా ఇది ఏంది కదా అనుకున్నాము దాని నుంచి ఇంటికి వచ్చాను మసాలా నూరుతాండు ఇది కవురు కావాలి ఇది
అయితే నీ తగ్గి కాదు ఏ గుంత గుద్దుకున్నావు అక్కడ ఎండ అదే నీకు కనపడతలేదా ఓ గిదా అది ఏరియా ఉన్నదా అంతేనా అది మంచి పని చేసినావు ఇక మంచిగా ఎండకు కవర్ తెస్తా మంచిగా గుద్దుకున్నావు పట్టు నువ్వు చూసుకుంటేనే మళ్ళా చూసుకుంటానే గుడ్డి ఎక్క కాదు కానీ ఎందుకన్నా గదొక కవర్ ఇవ్వండి ఏం కావాలి నేను కవర్ ఇచ్చేతానికి వచ్చింది ఏ గిది ఎక్కడ ఉన్నది కవర్ లేదేం లేదు ఈ పేరుతో ఉంటాయా మన బాగా వేసినాయి ఏం లేవు బాగా తాగిండేమో దాని మీద అటు పెట్టి అంగుడే పడుతుంది బర్ర బర్ర పడుతుంది స్టవ్ బాగా ఇగో ఏళ్ళ పెట్టుకుని చూస్తారు కరెంట్ రాకలేదు నీళ్ళు పట్టుకుంటే పెట్టారు కానీ ఇప్పుడు రేపు అయి అయింది కానీ మనకి కూరడు దేనికి నువ్వు చేశారు నువ్వే చేశారు నాకు కూర నువ్వు మెచ్చావు నచ్చావు ఉప్పు తిక్కమని అంటావు ఏందో అంటావు ఎక్కడన్నా అంటావు మొన్న జీవ చేస్తే నచ్చలేదు అన్నాడు ఉపాసం అన్నావు ఈ పొయ్యి కానీ చూడవరే చేయలేదు కదా ఇదే ఉంచురా ఇట్లా ఇది సీమని ఎట్లా చేస్తాడు మూత లిడ లిడ పెడతాడు ఆయన అన్ని చీమలు ఉన్నాయి అంతటా సీమలు అసలు అన్ని చీమలు జావ తీరున్నాయి ఎట్లా కళ్ళ కనపడతాను ఏం కాదు కండి అప్పు నీ బాగా నేను అద్దు బిడ్డు నేను ఆడబడతా ఆడబడతా ఆడబట్టాలి ఎడుపా అసలు ఆడబెట్టి అబ్బా ఈ పసుపు కారాలు ఎడుపా దేవుడా ఏం చేయాలి చెప్తాను ఎంత చిక్క కూర సంగతి దండి ఆల్చా ఓసారి తొందరగా అవుతుంది కానీ కూర చిన్న ఆల్చాను చేయాలి ఇది కొమ్ములు కూడా పట్టుకునేది కానీ ఈసారి కొమ్ములు కొనక ఈ పసుపు కొత్తగా లేదు అది ఉన్నదా అంటే ఉన్నదా లేదా నీళ్ళు లేవు కదా మూత లేదు కదా ఏం చేయాలి మూత ఇప్పుడు తేవాలి కదా
కాలుతుంది కాండ గాడ ఉన్నదా ఇప్పుడు ఎంత పోతుంది సూపర్ ఉంటుంది సూపర్గా ఉంటుంది క్యారెట్ ఉంటుంది మంచిగా చింతపులుసు పోతే అయిపోతుందా చింతపులుసు పోతా చిక్కుతాయి చింతపులుసు పోతా ఇట్లా నానబెట్టుండేగా చూడు ఇలా నానబెట్టుండే గొడిగిందా నానబెట్టి టమాటాలు వేస్తే అవి పుల్ల పుల్లగా ఉంటాయి చింతపులుసు పోసుకుంటేనేమో మంచిగా పుల్లగా ఉంటాయి కమ్మగా రుచి వస్తుంది టమాటా రుచి వస్తుంది పులిచే కావాలంటాడు మీ పేట టమాటాలు వేయకుండా అవి ఒకరొకరు ఉంటాయి పులుసు పోసి అంటారు మీసులో పులుసు పోయాలన్నట మంచిగా పడు చింతపండు చింతపండు మంచిగా మంచిదే అంతే ఒకసారి కలుపుదాం కలుపు ఒకసారి కలుపుదాం చింతపులుసు అంతా పులుసు కూడా ఏమంటారు మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది మనం ఐశ్వర్యం అయితేనేమో ఈ మంచిగా పులుసు చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది రెండు ముక్కలు వస్తాయి చాలు పులుసు అంటాను గొజ్జుగా చేసుకుంటే ముక్కలు వేసుకుంటే అయిపోవు అయినా పేప అది కావాలి పులుసు పులుసు అయితేనే తింటాడు పులుసు అయితేనే తింటారు లేకుంటే మరి ఇదేం కూర అదేం కూర అరవై గిరవై అంటారు పల్లెం దొరుకుతుంది దీన్ని బట్టి ఏం చేసి అల్లం మసాలా వేయవు ఓ నిజమే మరిచిపోయింది మతి ఉండదు ఒకటి మతి ఉంటే ఒకటి మతి ఉండదు ఎన్నో రెండు ఎవరు పెట్టింది ఎవరు దొరకదు సూపర్ అయింది